హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మార్ట్ ఆఫ్ క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్ లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేసి కొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు వచ్చేసి తనుజ కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ అయితే చూసేద్దాం. వీడియోస్ చాలా లెంతీగా ఉంటుంది, మొత్తం చూడడానికి. హరిత గారి బర్త్డే అవటం వల్ల బర్త్డే విషెస్ చెప్పి తన సెలబ్రేషన్కి అంటే బర్త్డే సెలబ్రేషన్ వాళ్ళ హౌస్లో జరుగుతుంది. వాళ్ళ రిలేటివ్స్ అందరూ వచ్చారు. వాళ్ళతో పాటు తనుజ కూడా వన్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్ కాబట్టి దానికి సంబంధించి ఆ న్యూస్ ఒకటి వైరల్ అయిపోతుంది. ఇప్పుడు వీడియోతో సహా అది వైరల్ అవుతుంది అనమాట. దాన్ని దీనిలో పెడుతున్నా చూసాను, ఇమేజెస్ మొత్తం పెడుతున్నా చూసాను. ప్లస్ తనుజ గురించి మనకి బాగా తెలుసు. తనుజ వచ్చేసి పెట్ లవర్ అని చెప్పి తనుజ వాళ్ళ డాగ్తో ఆడుకోవటం, దాన్ని పక్కన పడుకోబెట్టుకుని దాన్ని అంటే టేస్ట్ చేయడం ఇట్లా కొన్ని చేసిందనమాట. అవన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. దానికి సంబంధించిన ఫొటోస్ పెడుతున్నా చూసండి. ప్లస్ తనుజ కళ్యాణ్ ఇద్దరు కలిసి ఒక మెసేజ్ సెండ్ చేశారు. రీజన్ ఏంటో చూద్దాం. యాక్చువల్గా తనుజ కళ్యాణ్ వచ్చేసి సెండ్ చేసింది ఏంటంటే వాళ్ళిద్దరి గురించి కొన్ని నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. అంటే నెగిటివ్ కామెంట్స్ థంబ్నెయిల్‌గా పెట్టి దానికి సంబంధించి వీడియోస్ చేస్తున్నారు. వాళ్ళు వ్యూవర్‌షిప్ కోసం కొంతమంది అయితే తనూజ నేమ్ వాడి తనూజ ఐడీ లాగా క్రియేట్ చేసి నెగిటివ్ చేస్తున్నారనమాట. కళ్యాణ్ కూడా అలానే చేస్తున్నారు. అందుకని కళ్యాణ్‌కి ఇన్‌స్టాగ్రామ్‌లో కొంతమంది ఫ్యాన్స్ మెసేజ్ పెట్టారు. ఏంటంటే మీ ఇద్దరిని నెగిటివ్ చేయడానికి కొంతమంది ఛానల్స్ వాళ్ళు వ్యూవర్‌షిప్ కోసం, హైప్ కోసం మీ ఇద్దరి నేమ్స్ యూజ్ చేసుకుంటారని చెప్పి పెడితే తను వచ్చేసి కళ్యాణ్ వాళ్ళకి సంబంధించి ఐడీస్ అడిగాడట. సో అంటే అందరు కాదు, ఎవరైతే తనని నెగిటివ్ చేస్తున్నారో వాళ్ళకి యాక్షన్ తీసుకుంటారని కూడా చెప్పాడట. అదైతే ఇప్పుడు చాలా వైరల్ అవుతుంది. ఎందుకంటే కళ్యాణ్ నెగిటివ్ చేయడానికి చాలామంది ట్రై చేస్తున్నారు. తను వచ్చేసి కామనర్. ఇప్పుడు తను అంటే సెలబ్రిటీ లాగా ఫీల్ అవుతున్నాడు. అట్లా చాలామంది నెగిటివ్ చేస్తున్నారు. కొంతమంది అనేది ఏంటంటే తను ఇప్పుడు ప్రతి దానిలో కనిపిస్తున్నాడు, ప్రతి ఈవెంట్లో కనిపిస్తున్నాడు, బయట ఎవరు ఏ ఓపెనింగ్గానా వెళ్తున్నాడు. అందుకనే తనకి ఇప్పుడు హైప్ తగ్గిపోతుంది. తనూజ దేనికి రావట్లేదు, ఎక్కడో చోట వస్తుంది, అందుకనే హైప్ పెరుగుతుంది అంటున్నారు. యాక్చువల్గా ఇప్పుడు తనూజ వస్తుందా, కళ్యాణ్ వస్తుందా అని కాదు. కళ్యాణ్కి వచ్చిన ప్రతి ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకుంటున్నాడు. తనూజకైతే తనకి మూవీ ఉంది కాబట్టి తన హతా మూవీకి సంబంధించి ప్రమోషన్స్ ప్లస్ దానికి సంబంధించిన డబ్బింగ్ వాటిని తను చూసుకుంటుంది. సో తను ఎక్కువ రాలేకపోతుంది. ఇప్పుడు స్టార్ మా పరివార్లో కూడా ఓన్లీ తనుజ తప్ప అందరూ వచ్చారు. దాని గురించి కూడా రూమర్స్ వచ్చినాయి అనమాట. తనుజ మాత్రం రాలేదు. అంటే తను కావాలనే రావట్లేదు, కావాలనే ఇవన్నీ అవాయిడ్ చేస్తుందని. కావాలని అవాయిడ్ చేస్తే మాటివాళ్ళు ఊరుకోరు కదా. అంటే తనకి ఆల్రెడీ సైన్ చేసుకుని ఉంటారు. దానికి సంబంధించి అంటే వాళ్ళు ఊరుకున్నారు అంటే తనకి నిజంగానే ఏదో బలమైన కారణం ఉంటేనే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. సో ఆ కారణం కూడా మనకి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ఏంటంటే తను వచ్చేసి ఇప్పుడు అగ్ని పరీక్షల్లో వన్ ఆఫ్ ది జడ్జిగా వస్తుందట. తనే కదా కళ్యాణ్ కూడా వచ్చే ఛాన్స్ ఉందట. వాళ్ళిద్దరు కన్ఫర్మ్ అయినట్టు కూడా మనకి తెలుస్తోంది. బట్ వాళ్ళిద్దరు కన్ఫర్మ్ అయితే మరి మూవీస్ ఎట్లా చేస్తారు, సిరీస్ ఎట్లా చేస్తారంటే అది తెలియాల్సి ఉంది. అందుకని రౌడీస్ అని ఒక ప్రోగ్రామ్ రాబోతుంది. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ వచ్చేసి 15th నుంచి టెలికాస్ట్ అవుతుంది. దానిలో వచ్చేసి మన తనుజకి ఎవరైతే కొంచెం దగ్గర ఉంటారో నటరాజ్ మాస్టర్ వస్తున్నారు. సో ఇప్పుడు 2 పెయిర్స్ ఎలిమినేట్ కూడా అయిపోయినాయట. అంటే ఇప్పుడు షూటింగ్ జరుగుతూ దాన్ని టెలికాస్ట్ చేసేది మాత్రం 15th నుంచి. సో 2 వీక్స్‌లో 2 పేర్స్ ఎలిమినేట్ అవుతారుగా. ఒక పేరు వచ్చేసి ఆల్రెడీ ఎలిమినేట్ అయింది ఎవరో మనకు ఆల్రెడీ తెలిసింది. ఇప్పుడు ఫేమస్ సెలబ్రిటీయే ఎలిమినేట్ అయిపోతున్నారట. హరిత హరీష్ ఫస్ట్‌లో ఎలిమినేట్ అయిపోయారు. ఇప్పుడు సెకండ్ పెయిర్ వచ్చేసి ఫేమస్ సెలబ్రిటీ ఎలిమినేట్ అవుతున్నారని చెప్పి మనకు లేటెస్ట్ న్యూస్. బట్ వాళ్ళ పేర్లు అయితే ఇప్పుడు చెప్పకూడదు. ఎందుకంటే బయటకు రావద్దు. హరిత హరీష్ అయితే బయటకు వస్తుంది. ఎందుకంటే వాళ్ళిద్దరు హరిత హరీష్ గారు కొంచెం డిఫరెంట్ కాబట్టి వాళ్ళు బయటకు వచ్చింది. ఇదైతే బయటకు చెప్పట్లేదు అనమాట. ప్లస్ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో నాకు కామెంట్ చేయండి. ప్లస్ తనూజ కళ్యాణ్ వచ్చేసి ఇద్దరు వైజాగ్ వెళ్ళారు అని చెప్పి చెప్తున్నారు. యాక్చువల్గా తనూజ వచ్చేసి 19th ఒక ప్రొద్దుటూరులో ఒక ఈవెంట్కి వెళ్తుంది. ఆల్రెడీ నేను వీడియో కూడా పోస్ట్ చేశాను, షార్ట్స్లో పోస్ట్ చేశాను. సో ఇది వచ్చేసి ఇప్పుడు చాలా వైరల్ అవుతుంది. తన గురించి ఎంత నెగిటివ్గా చేస్తున్నారంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే కళ్యాణ్ పడాలా వచ్చేసి తను చాలా బిజీగా ఉన్నాడు, ఈవెంట్స్లో బిజీగా ఉన్నాడు. వాళ్ళిద్దరు కలిసి టూర్కి వెళ్ళాడు అని చెప్పి ఇది కూడా ఒక రూమర్ అని చెప్పచ్చు. ప్లస్ వాళ్ళిద్దరూ అనుకోకుండా ఎక్కడైనా కలిసినా కూడా వాళ్ళిద్దరు కలిసి వెళ్ళారని చెప్పి రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళిద్దరు వైట్ అండ్ వైట్ వేసుకొచ్చారు. వైట్ అండ్ వైట్ అది వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా వేసుకొచ్చి ఉండొచ్చు. బట్ వాళ్ళిద్దరు కావాలని వేసుకొచ్చారని చెప్పి అదొక రూమర్స్ క్రియేట్ చేశారు. ఈ రూమర్స్ ఎట్లా క్రియేట్ అయిపోయినాయి అంటే వాళ్ళిద్దరూ బయట అనుకునే కావాలని వేసుకొస్తున్నారు డ్రెస్సెస్ అయినా. ప్లస్ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. కోర్స్ ఒకవేళ వేసుకొచ్చినా తనకు తప్పేం లేదు. లవర్స్ అయితే అట్లా వేసుకురావాలి అని చెప్పి ఏం లేదు కదా. మేము బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పి చెప్పారు.
ఎవరేమనుకున్నా తనుజ అయితే చాలా ఖచ్చితంగా ఉంది. ఏంటంటే ఎవరేమనుకున్నా మీ ఇద్దరం అయితే బెస్ట్ ఫ్రెండ్స్ లానే ఉంటాం. లైఫ్ లాంగ్ తనకి ఫ్రెండ్‌గానే ఉంటానని చెప్పి కూడా చెప్పింది. కళ్యాణ్ కూడా తనుజ గురించి మీరు తప్పుగా ఎక్కడ ప్రచారం చేయొద్దు. నేనైతే ఊరుకోను. నెగెటివ్ ఎవరు చేసినా గానీ టాలరేట్ చేయనని చెప్పి ఇప్పుడు చెప్తున్నాడు. యాక్చువల్‌గా ఫస్ట్‌లో కళ్యాణ్ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు తన వాకింగ్ స్టైల్ డిఫరెంట్‌గా ఉండేది. ఇప్పుడు కూడా వాకింగ్ స్టైల్ డిఫరెంట్‌గా ఉంది. ప్లస్ తనైతే ఇప్పుడు సెలబ్రిటీ లాగానే అంటే సెలబ్రిటీ లాగా కాదు తను ఇప్పుడు సెలబ్రిటీయే. యాక్చువల్‌గా ఇంతకుముందు సీజన్స్‌లో 'బిగ్ బాస్' సీజన్స్ చూసుకుంటే, ఈ సీజన్స్‌కి, ఆ సీజన్స్‌కి చాలా డిఫరెన్స్ ఉంది. ఏంటంటే 1 మంత్, 2 మంత్స్‌లో ఇంకా 'బిగ్ బాస్' సీజన్ 8 తీసుకుంటే సీజన్ 8 మర్చిపోయారు. సీజన్ 7 తీసుకుంటే మర్చిపోయారు. అదే ఇప్పుడు సీజన్ 9 తీసుకుంటే, తనుజ, కళ్యాణ్ వల్ల ఈ సీజన్‌ని ఇంకొక సీజన్ వచ్చే వరకు మర్చిపోరేమో అనిపిస్తుంది. నాకు తెలిసైతే మర్చిపోరు. ఎందుకంటే తనుజకున్న ఫ్యాన్స్ బేస్ అలా ఉంది. కళ్యాణ్‌కున్న ఫ్యాన్స్ బేస్ అలా ఉంది. వాళ్ళిద్దరి గురించి ఎక్కడ చూసినా వాళ్ళే మాట్లాడుకుంటారు. యాక్చువల్‌గా వాళ్ళకొచ్చిన గిఫ్ట్స్ కూడా చూసుకుంటే మొత్తం తనుజకైతే ఒక రూమ్ మొత్తం వాళ్ళ ఫ్యాన్స్ ఇచ్చిన గిఫ్ట్సే ఉన్నాయట. అది కూడా ఒకసారి పోస్ట్ చేసింది. మై ఫ్యాన్స్ గిఫ్ట్స్ అని చెప్పి. కళ్యాణ్‌కి కూడా అంతే ఉంది. ప్లస్ కొంతమంది టెంపుల్‌కి సంబంధించినవి ఇస్తున్నారు. దేవునికి సంబంధించి వాళ్ళకి శారీస్ కడతారుగా అవి ఇస్తున్నారు. ఇప్పుడు కళ్యాణ్‌కి కూడా ఇస్తున్నారు. ప్లస్ బ్లడ్‌తో రాసిన లెటర్స్ అని చెప్పి ఇస్తున్నారు. పెయింటింగ్ అని చెప్పి ఇస్తున్నారు. అసలు చాలా ఇవ్వని అంటే ఏం లేవు ప్లాంట్స్ కూడా ఇస్తున్నారు. అంటే ఇప్పటికి కూడా అవి ఇస్తూ ఉన్నారన్నమాట. అందుకనే వాళ్ళిద్దరూ ఇప్పుడు చాలా ఫేమస్ సెలబ్రిటీలు అని చెప్పి చెప్పొచ్చు. వాళ్ళిద్దరిని కలిసి పిలిస్తే మాత్రం ఈవెంట్‌లో అది మామూలుగా ఉండదు. అది త్వరలో జరగబోతుందట. మనకి అందిన లేటెస్ట్ న్యూస్. అది వచ్చేసి తనుజ కళ్యాణ్‌కి సంబంధించిన లేటెస్ట్ న్యూస్. సీ యూ నెక్స్ట్ వీడియో.